హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం మహాజనుల యొక్క చరిత్ర. మహాజనులు ఎవరు, వాళ్ళు ఏంటో, ఎందుకు మహాజనులు అంటున్నారు వాళ్ళని అనే దానికోసము మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీమద్ భాగవతంలో చెప్పడం జరిగింది. 6వ స్కందంలో ఇది సుఖదేవ్ గోస్వామి వర్ణిస్తున్నారన్నమాట. నిన్న చెప్పుకున్నాము, యమదూతలు విష్ణుదూతల మధ్య ఒక దివ్యమైన సంవాదం జరిగింది. విష్ణుదూతలు యమదూతల్ని తరిమి కొట్టారనమాట. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, మీరు చూస్తే దొంగల్లా ఉన్నారు మీరందరూ, అందుకని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వీడు పాపాత్ముడైనా భగవన్ నామం జపం చేశాడు, అందుకనే వీడు అజామిలుడు చాలా మంచి డివోటీ, పెద్ద భక్తుడని చెప్పడంతో యమదూతలు యమలోకానికి వెళ్ళిపోయారు. తర్వాత విష్ణుదూతలు విష్ణు లోకానికి వెళ్ళిపోయారు. అజామిలుడు ఏదో చెప్పాలనుకునే సమయంలో విష్ణుదూతలు కూడా విష్ణు లోకానికి వెళ్ళిపోయారు అన్నమాట. ఈ విధంగా అజామిలుడు 15 సంవత్సరాలు హరిద్వార్ వెళ్ళి తపస్సు చేసి భగవద్ధామం వెళ్ళిపోయాడు. ఈ చరిత్ర అంతా భాగవతంలో ఉంది. దీని తర్వాత ఏం ఘటన జరిగిందంటే, యమభటులు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి యమధర్మరాజుని మొరపెట్టుకున్నారనమాట. స్వామి, నా భూతో నా భవిష్యత్తు ఇప్పుడు వరకు మీ ఆజ్ఞ ఉల్లంఘించే వారే లేరు. మీ శాసనము ఈశ్వర శాసనము, మీ యొక్క శాసనము ఈశ్వర శాసనం అని అందరూ కూడా, సమస్త జీవులు కూడా ఆమోదించారు. ఆ విధంగా ఇప్పుడు వరకు జరిగింది కూడాను. కానీ ఈరోజు ఎప్పుడు కని విని వెరగినట్టుగా ఈరోజు మీ ఆజ్ఞని ఉల్లంఘించారు. ఇది మీకు అవమానం, మాకు అవమానం. అంతేకాదు, ఒక 4 వ్యక్తులు దేదీప్యమానంగా చతుర్భుజాలు ధరించారు ఉన్నారు. శంఖ చక్ర గదా పద్మం పీతాంబరం ధరించి ఒక సజ్జనులైన వ్యక్తులు 4 వచ్చారు. వచ్చి మీ ఆజ్ఞను ఉల్లంఘించి మాకు అవమానం చేసి పంపించారు. స్వామి, మేము ఇంతవరకు అనుకున్నాము మీరే ఈశ్వరులు, మీరే సుప్రీం పర్సనాలిటీ అనుకున్నాం, మీరే ఈశ్వరులు, భగవంతుడు మీరే. కానీ ఇప్పుడు మాకు అర్థమవుతుంది, మీ వెనకాతలు ఒక సుప్రీం ఉన్నారు, ఆయన శాసనం ద్వారా మీరు ఇదంతా చేస్తున్నారు అని మాకు ఇప్పుడు అర్థమవుతుంది. దయచేసి చెప్పండి అని చెప్పారన్నమాట. శ్రీమద్ భాగవతంలోని ఇవన్నీ కూడా చాలా చక్కగా శ్లోకాల ద్వారా వర్ణన ఉందన్నమాట. కింతు శాసన బహుత్వే, మీ శాసనాలను ఉల్లంఘించే వారే ఇప్పటికొచ్చి పుట్టలేదు. ఏ యమధర్మరాజా, ఈ సృష్టికి శాసనం చేసే వాళ్ళు ఎంతమంది నాకు చెప్పండి. ఈ సృష్టిని అంటే ఈ సృష్టిలో అనేక బ్రహ్మాండాలు ఉన్నవి. ఈ అనేక బ్రహ్మాండాలని నడిపించే వ్యక్తి ఎవరు? ఎంతమంది నడిపిస్తున్నారు అసలు ఈ సృష్టిని? యదా మండిల వర్తినాం, ఈ మండలాల్ని అంటే ఈ జగత్తుని, ఈ మెటీరియల్ వరల్డ్ మొత్తము ఎంతమంది నడిపిస్తున్నారు? ఎంతమంది ఈశ్వరులు ఉన్నారు? ఇప్పటి వరకు మీరు ఒక్కరే శాసనము మేము అనుకున్నాం, మీ శాసనం ద్వారా నడుస్తుంది అనుకున్నాము. కానీ ఈరోజు మాకు అర్థమైంది, మీ వెనకతలు ఎవరో ఉన్నారు అని మాకు అనుమానంగా ఉంది. మేము మీ ఆదేశ ప్రకారంగా ఆ పాపిని తీసుకురావడానికి మేము భూమిపైకి వెళ్ళామన్నమాట. కానీ ఎవరో 4 వ్యక్తులు వచ్చి మమ్మల్ని తరిమి కొట్టారు. యమధర్మరాజుకి చెప్పారనమాట. ఇప్పుడు యమధర్మరాజు చెప్తున్నారనమాట, ఏ యమదూతలారా, మీరు చాలా చాలా అదృష్టవంతులు, మీరు చాలా చాలా అదృష్టవంతులు.
ఏ భగవంతుడైతే, ఏ ఈశ్వరుడైతే ఈ అనంత కోటి బ్రహ్మాండాలు నడుపుతున్నాడో ఆ భగవంతుడి యొక్క పార్షాదుల దర్శనం మీకు అయింది. ఏ సుప్రీం పర్సనాలిటీ లార్డ్ కృష్ణ ఇదంతా ఈ బ్రహ్మాండాలని నడుపుతున్నాడో ఆ ఆ భగవంతుడి యొక్క పార్షాదులు దర్శనం అయ్యింది. మీరు ధన్యులు, మీరు చాలా చాలా ధన్యులు. దుర్లభో మానవ జన్మ దేహిన క్షణభంగుర. శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో నిమి మహారాజు నవయోగేంద్రులు నిమి మహారాజు చెప్తున్నారు అనమాట. ఒకటి, మానవ జన్మ అత్యంత దుర్లభం, దొరకడం. దుర్లభో మానవ జన్మ దేహిన క్షణభంగుర, దొరకడం అత్యంత కష్టము, అది దొరికింది కూడా క్షణభంగురమే. కానీ మానవ జన్మ కన్నా దుర్లభమైంది ఇంకొకటి ఉంది, తత్రాపి అతి దుర్లభ. మానవ జన్మ కన్నా అతి దుర్లభం ఏంటి? వైకుంఠ ప్రియదర్శనే. వైకుంఠ ప్రియదర్శనే. వైకుంఠ అంటే భగవంతుడు విష్ణు పేరు, ఒక పేరు అనమాట. అలాంటి విష్ణుకి ప్రియమైన వాళ్ళు, విష్ణు పార్షాదులు, విష్ణు భక్తుల దర్శనము మీ జన్మ ధన్యము. మీరు మహాత్ములు, భగవంతుడి యొక్క పార్షాదులు దర్శనం చేసుకున్నారు. యమదూతలకి ఈ విధంగా యమధర్మరాజు చెప్పారనమాట. సో యమదూతలు ఈ విధంగా మళ్ళీ అడుగుతున్నారు అనమాట, ప్రశ్న జవాబులు ఇవన్నమాట. ఏ యమధర్మరాజా, వాళ్ళు భగవంతుడు పార్షాదులే అనుకుందాం, ఓకే మీరు చెప్పారు, రైట్, మేము నమ్ముతాము. భగవంతుడు పార్షాదులు అయ్యండి, ఈశ్వర పార్షాదులు అయ్యండి, పాపాత్ముడు పక్షాన్ని ఎందుకున్నారు? పాపాత్ముడు పక్షాన్ని ఎందుకున్నారు? మేము మీ ఆజ్ఞ ప్రకారంగా పాపాత్ముల్ని నరకాన్ని తీసుకొని వెళ్ళడానికి మేము వచ్చాము. మరి అలాంటి పాపాత్ముడు పక్షాన ఉండి వాడికి రక్షణ ఇచ్చి మమ్మల్ని తరిమి కొట్టారు. ఈ విధంగా అడగ్గా మళ్ళా యమధర్మరాజు దానికి బదులేస్తున్నారనమాట. ఏ యమదూతలారా, మీకు ధర్మం యొక్క తత్వం తెలియదు, అందుకనే మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏ దూతలారా, మీకు ధర్మం యొక్క తత్వము తెలియదు, అందుకనే మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారన్నమాట. ఆ ధర్మతత్వం ఏంటంటే ఈ విధంగా ఇక్కడ యమధర్మరాజే స్వయంగా చెప్తున్నారన్నమాట. ఇది ఈ శ్లోకము ప్రభుపాదుల వారు ఎక్కడెక్కడ ప్రవచనం చేస్తారో అక్కడక్కడ ఈ శ్లోకం కోట్ చేసి మరీ వినిపిస్తారనమాట. సో ఈ విధంగా ఈ శ్లోకం ఉంది, మీరు కూడా ఆస్వాదించండి. శ్రీమద్ భాగవతము 6:3-19. సో మీకు భగవంతుడు, ఏ విష్ణుదూతలారా, మీకు ధర్మం యొక్క తత్వం తెలీదు అని యమధర్మరాజు అనగా, అప్పుడు ఆ యమధర్మరాజు ధర్మం అంటే ఏంటో ఈ విధంగా చెప్తున్నారనమాట 19వ శ్లోకంలో. ధర్మాత్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం సవై విదుర స్వయయోనపి దేవ నాసిద్ధి ముఖ్య అసుర మానుష్య కుతోను విద్య దరచారణాయ. ఏ దూతలారా, ధర్మాప్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ ధర్మము అనేది నిర్మాణము సాక్షాత్ భగవంతుడి ద్వారా నిర్మాణమైంది. ఈ ధర్మము ఎవరు చేయలే, ఈ మెటీరియల్ వరల్డ్లో ఎవరు చేయలే, మీరు కానీ నేను కానీ లేదా ప్రభుపాదు కానీ ఇంకెవరు చేయలే ధర్మము. ఎంతమంది అయితే ఉన్నారు మెటీరియల్ వరల్డ్లోని, ఈ ధర్మం అనేది ధర్మాత్ సాక్షాత్ అని చెప్పడం జరిగింది. చూడండి, ఎవరు ఎంత పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చారు పోయారు, ఈ ధర్మము ఎవరు డిజైర్ చేసేది, ఎవరు నిర్మాణం చేశారు? ధర్మాత్ సాక్షాత్ భగవత్ ప్రణీతం. సాక్షాత్తు
భగవంతుడే ధర్మ నిర్మాణం చేశాడు. ఈ ధర్మ రహస్యము అందరికీ తెలియదు. ఏ దోతులారా, ఇలాంటి ధర్మ రహస్యము అందరికీ తెలియదు. ఇక్కడ కొంతమంది పేర్లు కూడా ఇచ్చారనమాట. ధర్మాత్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడి దీని ద్వారా ఇది నిర్మాణం జరిగింది. సవే విదురషయో, ఋషులు, దేవతలు, సిద్ధులు, అసురులు, మానవులు, విద్యాధరులు, చానుర, ఇంకా మీరు, అందులో మీరు కూడా ఈ ధర్మాన్ని తెలుసుకోలేకపోయారు. ఈ ధర్మము ఎవరికి అర్థం కాదు. చాలా గుగ్గే సిద్ధాంతం. దీన్ని ఇది ఎవరికి తెలియదు. ఇక్కడ ఎంతమంది చెప్తున్నారు చూడండి. ఋషులు, దేవతలు, సిద్ధులు, అసురులు, మానవులు, విద్యాధర, చారణ, అందులో మీరు కూడా దూతలు. ఇక మనం ఎంత చూడండి. ఇక మనతో పోల్చుకుంటే మనం ఎంత ధర్మము. ఇక్కడ ధర్మం తాలూకు డప్పు వాయిస్తూ ఉంటారు. నాకు ధర్మం తెలుసు, నేనే చెప్పింది రైటు. మీరు ఆలోచించండి ఎంతవరకు న్యాయంగా మాట్లాడుతున్నాము మనము. అసలు ధర్మం అంటే ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఉన్నారు అలాంటి వ్యక్తులు, ధర్మవేత్తలు. నేను ధర్మాన్ని ఆచరిస్తున్నాను, నేను ధార్మికుణ్ణి, నేను ధర్మాత్ముణ్ణి. ధర్మం యొక్క మీనింగే తెలియదు వాళ్ళకి. ఇప్పుడు గీతా, భాగవతం, రామాయణం ఇలాంటివి చదివితే వింటే కదా తెలుస్తుంది. స్వయంగా ఇక్కడ ఎవరు చెప్తున్నారు? యమధర్మరాజు, భగవంతుడి యొక్క ప్రతినిధి యమధర్మరాజు. ధర్మశాసనంలో నిపుణుడైన వాడు యమధర్మరాజు. భగవంతుడి ఇచ్ఛానుసారం శాసన చేస్తున్న ఈ ప్రకృతి మండలం. అలాంటి యమధర్మరాజు ఈరోజు చెప్తున్నారు, ధర్మాత్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం సవై విదుర్ష్ సయో నాపి దేవ. సాక్షాత్తు భగవంతుడి ద్వారా ఈ ధర్మం నిర్మాణం జరిగింది. ఇంకా మనలాంటి చిన్న అల్ప బుద్ధి వాళ్ళకి ఈ ధర్మం కోసం తత్వమే తెలీదు. భీష్ముడు కూడా దెబ్బతిన్నాడు ఒకసారి ఈ ధర్మం కోసం. ఏ భీష్ముడు కోసమైతే ఇక్కడ వర్ణన ఉందో తర్వాత శ్లోకంలోని, మహాజనులోకులు ద్వాదశి మహాజను 12 మంది మహాజనుల్లో భీష్మాచార్యుని లెక్కింపబడుతున్నారు. అలాంటి భీష్ముడు కూడా ధర్మం కోసం దెబ్బతిన్నాడు అనమాట. భగవంతుడితో తర్కం చేశాడు. మీకు ఒక్కసారి కథ గుర్తు చేపిస్తున్నాను. మహాభారత యుద్ధము మీరు కల్పించుకోండి, ఊహించుకోండి. మహాభారత భయంకరమైన కురుక్షేత్ర రణరంగ భూమి. 11 అక్షౌ సైన్యం కౌరవులది, 7 పాండవులది. మహాభారతం యుద్ధం 8 రోజులు గడిచిపోయిద్ది. కౌరవ సైన్యం, కౌరవులు అందరూ కూడా చనిపోతారు. పాండవులు 5గురికి 5 అలాగే క్షేమంగా ఉంటారు. సైన్యం కూడా క్షేమంగా ఉంటుంది. 9వ రోజు భీష్ముడు, అర్జునుడు ఇద్దరు కూడా ఎదురు బదురు అయ్యారనమాట. ఈ 9 రోజులు భీష్మ అర్జునులు ఎదురు బదురు అవ్వలే. ఇప్పటికొచ్చి వాళ్ళు ఎదురు బదురు అయ్యారనమాట. భయంకరమైన యుద్ధం జరిగింది వీళ్ళిద్దరి మధ్యన. అర్జునుడు ఏమో యుద్ధం చేయలే. భీష్ముడు వేసిన బాణాలకి తిరస్కరించాడు. దిశ మార్చడానికి అర్జునుడి చెమటలు పట్టాడు అనమాట. భీష్మాచార్యులు వేసిన బాణాలకి ఆ బాణాలు దిశ మార్చడానికి అర్జునుడు చెమటలు పట్టాడు. వస్త్రాలన్నీ తడిచిపోయేవి. ఇటు చూశాడు, వెనక తిరిగే కృష్ణుడు. అర్జునుడి స్థితి చాలా భయంకరంగా ఉంది. ఒక్క క్షణం లేటు చేసిన ఈ భీష్ముడు అర్జునుడిని చంపేస్తాడు అని రథం మీద దూకాడు అనమాట. రథం నుంచి దూకి ఇరిగిపోయిన రథచక్రాన్ని తీసుకొని భీష్మాచార్యుల దగ్గర ఏ భీష్మా అనుకొని వెళ్ళాడనమాట. ఆ యొక్క దృశ్యం చూసి రథాంగపాణి అంటారనమాట. అప్పటి నుంచి పేరు ఏమొచ్చింది? రథాంగపాణి. కృష్ణుడికి ఒక పేరు వచ్చింది. ఈ రథాంగపాణి యొక్క దృశ్యం చూసి భీష్మాచార్య శరణాగతి అయ్యి ధనుర్బాణాలు కింద విడిచి భగవంతుడి ప్రణామాలు చేశాడు. వెంటనే అర్జునుడికి ఆదేశించాడు అనమాట. ఏ అర్జున, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు నీ భీష్ముడు, నీ తాత. ఇప్పుడే కొట్టు అవకాశము
ఇప్పుడు విడిచావా, నువ్వు జీవితంలో భీష్ముడిని ఎప్పుడు కొట్టలేవు, చంపలేవు. వెంటనే ధనుర్బాణాలు ఎత్తు, భీష్ముడి మీద వారు చెయ్యు. ఎప్పుడైతే ఇది అన్నాడో భీష్ముడు అన్నాడు అనమాట, కృష్ణ, ధర్మానికి ప్రతినిధి నువ్వే అధర్మం మాట్లాడుతున్నావు, నువ్వేనా ఈ మాట్లాడేది? నీ నోటిన అధర్మం మాటలు వస్తావా? అసలు బాగుంటుందే, శోభనిస్తుందే? ఇది కరెక్ట్ కాదు. నేనేం చెప్పాను, భారతం యుద్ధంలోని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిర్మాణం చేశాను. నిస్సహాయ స్థితిలో ఉన్నవాడి మీద ఆయుధాలు ప్రయోగించకూడదు. ఇది మర్చిపోయావా కృష్ణ అంటే అప్పుడు కృష్ణుడు ఈ శ్లోకాన్ని భీష్మాచార్యులకి వినిపించాడు అనమాట. ఏ భీష్మ, నువ్వు నాకు ధర్మం నేర్పుతావా? నేను నీ దగ్గర ధర్మం నేర్చుకోవాలా? నువ్వు అంత పెద్దవాడి అయిపోయావు, నీ దగ్గర నేను ధర్మం నేర్చుకోవాలా? ధర్మాత్ సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మాత్ సాక్షాత్ నేను ధర్మాన్ని నిర్మాణం చేశాను. ఈ ధర్మం అనేది ఏదైతే శబ్దం ఉందో అది నేను నిర్మాణం చేశాను. ఈరోజు నువ్వు నాకు ధర్మం నేర్పుతున్నావా? నీ ధర్మం ఏమైంది? కురుక్షేత్ర యుద్ధంలో ఇప్పుడు చెప్తున్నావు. ఎప్పుడైతే ద్రౌపది నీ కులవధువు, నీ కోడలి వస్త్రాహరణ నగ్నంగా చేయడానికి కౌరవులు నిర్ణయించుకుంటే అప్పుడేమైంది నీ ధర్మము? ఇప్పుడు ధర్మం కోసం మాట్లాడుతున్నావు నువ్వు. అప్పుడేమైంది నీ ధర్మము? పాండవులకి కుట్ర పొంది మాయా జోజ్యం మూలంగా ఓడించి వనానికి పంపించారు. అప్పుడేమైంది నీ ధర్మము? భీముడికి చిన్నప్పుడు దుర్యోధనుడు విషంలో లడ్డులో విషం కలిపి ఇచ్చేసి చంపేశారు. అప్పుడేమైంది నీ ధర్మము? ఇప్పుడు ఆడుతున్నావా ధర్మము? ధర్మం నీ గురించి, నీ నుంచి నేను తెలుసుకోవాలా? నువ్వు చెప్తే ధర్మం కాదు కృష్ణ, నేను చెప్పితే ధర్మము. నేను ఏదైతే చెప్పానో అదే ధర్మము. ధర్మాత్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఇది ధర్మం అంటే. నువ్వు చెప్తే ధర్మం అవదు అక్కడ. ఎంత పెద్ద విషయం ఈ శ్లోకము. కృష్ణుడు కోట్ చేసి భీష్ముడికి చెప్పాడనమాట, ధర్మాత్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఇలాంటి ధర్మాన్ని ఋషులు, దేవతలు, సిద్ధులు, అసురులు, మానవులు, విద్యాధరు, చారుణ, గంధర్వ, పెద్ద పెద్ద వాళ్ళు, అందులో మీరు కూడా ముగ్గురు అర్థం చేసుకోలేకపోయారు. ఇందులో పెద్ద ఆశ్చర్యం కలం ఏమీ లేదు చెప్తున్నారనమాట. అప్పుడు యమదూతలు, హే ధర్మరాజా, మరి ధర్మం కోసం ఎవరికీ తెలియదా? మరి ధర్మం కోసం తెలియకపోతే మరి సాధారణ వ్యక్తులు ధర్మము ఎలా ఆచరిస్తారు? లోకం అంతా అల్లకొల్లాలం అయిపోతుంది కదా. మరి ధర్మపాలన ఎలా చేస్తారు వాళ్ళకి తెలియకపోతే? ఈ విధంగా అడగ్గా అప్పుడు యమధర్మరాజు దానికి సమాధానము ఇప్పుడు చెప్తున్నారు. ఏ సబ్జెక్ట్కి అయితే మనం ఎదురు చూస్తున్నామో ఆ సబ్జెక్ట్ యొక్క శ్లోకము ఇప్పుడు ఈ విధంగా చెప్తున్నారు అనమాట. తర్వాత శ్లోకం 20వ శ్లోకం, శ్రీమద్ భాగవతము 6:3-20 తర్వాత శ్లోకమే. తెలుసు ధర్మం కోసము కొంతమందికే తెలుసును. ధర్మం తెలియకపోతే ఎలాగా? తెలుసును ధర్మము, కానీ అందరికీ తెలియదు. ఈ ధర్మము అందరికీ తెలియదు. అందులో చాలా కొద్దిగా మందే. ఆ కొద్దిగా మందిలోని ఎంత? 12 మందే. కృష్ణ భక్తులు అనంతకోటి చాలామంది ఉన్నారు భక్తులు. అనంతకోటి వైష్ణవ బృందికి జై అంటాం కదా. అనంతకోటి భక్త బృందంలో 12 మంది ఎంచుకుంది శాస్త్రము. 12 మందినే భాగవతం ఎంచుకుంది. చూడండి, ఇది భాగవతం ఎంచుకుంది 12 మందిని. వీళ్ళే విన్నర్స్ అన్నమాట. భగవంతుడు హృదయాన్ని గెలుచుకున్న విన్నర్స్ వీళ్ళే. భాగవతం 12 మందిని ఎంచుకొని యమధర్మరాజు ద్వారా ఈ శ్లోకము ఉచ్చారణ జరిగింది. ఆ 12 మంది ఎవరు? ఇప్పుడు మనం పాడదాము. నా వెనకతలు మీరు కూడా పాడడానికి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతమైన శ్లోకం. ఈ 12 మంది పేర్లు తలుచుకుంటే చాలు మన యొక్క హృదయంలో ఉన్న పాపాలన్నీ పోతాయి. స్వయంభూ నారద సంభో కుమార కపిలో మను ప్రహ్లాదో జనక భీష్మ బలివయ
సఖీ వయం యమధర్మరాజు ఈ శ్లోకం ఉచ్చరించారంట. ఏం చెప్తున్నారు? ఏ దోతల్లారా, ఈ ధర్మం సిద్ధాంతము తెలుసును. ఎంతమందికి? 12 మందికి తెలుసును. ఆ 12 మంది ఎవరు? స్వయంభూ నారద శంభు కుమార కపిలో మను ప్రహ్లాద జనక భీష్మ బలి వయసకి వయం. 11 మహాజనులు తెలుసును. తర్వాత వయం అన్నారనమాట. ఇది ఏకవచనం కాదు, బహువచనం. అంటే అందరితో పాటు నాకు కూడా కొద్దిగా తెలుసును. ఈ శబ్దాన్ని ఉపయోగిస్తూ యమధర్మరాజు తల వంచుకున్నాడంట. తన ఆత్మాభిమానం చంపుకొని ఈ శ్లోకం ఉచ్చరించాడు. వయం అంటే నేను కూడా. అంటే గర్వంతో అక్కడ చెప్పలే, అసలు నాకు స్థానమే లేదు, కానీ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తనకు తాను తుచ్చంగా భావించి, హీనుడిగా భావించి తల వంచుకొని ఈ శ్లోకం చెప్పాడంట, వయ్యం అనేసి. ఇక మీరు మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి, చెప్పండి. ఇదే స్థానంలో మీరుంటే ఫస్ట్ మీ స్థానం పెడతారు. ఫస్ట్ మీరు అంటారు నేను వయం, అహం. అహం అంటే నేను. అహం స్వయం నారద శంభు కుమార కపిలో మను ప్రహ్లాద జనక భీష్మ వయసకి అంటారా లేదా? చెప్పండి. వయసకి అంటే ఏంది ప్రభు? మళ్ళీ చెప్పారు. సుఖదేవ్ గోస్వామి అంటారా లేదా? ముందు మీ స్థానం పెడతారా లేదా? ఖచ్చితంగా. నేనైతే నా మాధవి స్వయంభూ నారద శంభు అనపోయినా. చూడండి, ఎక్కడ వాళ్ళు, ఎక్కడ యమధర్మరాజు, ఎక్కడ మనం. అలాంటి యమధర్మరాజుకి ఈ లోకుల్లో అందరూ ఎంత నిందాభావంతో చూస్తున్నారు. యముడు అంటే మీకు మొగుడులాగా ఫీల్ అవుతున్నారు అనమాట. యముడు ఏకవచనం. యమధర్మరాజు అంటే ఎంత ఉన్నత స్థానం. యమధర్మరాజు ధర్మశాసన ధర్మపాలకుడు ఆయన. యముడు అనకూడదు, యమధర్మరాజా లేదంటే ధర్మరాజా. ఈ విధంగా మనం మర్యాద ఇవ్వాలి వాళ్ళకి. మహా వైష్ణవులు, మహాభక్తులు. మీరు నన్ను శ్రీను అంటే ఎలా ఉంటుంది? శ్రీవాస్ ప్రభు అంటే ఎలా ఉంటుంది? నేను మిమ్మల్ని మాధవి అంటే ఎలా ఉంటుంది? మిమ్మల్ని మోహన్ రావు అంటే ఎలా ఉంటుంది? ఈ నిందా దూషికమైన పదము. దీన్ని శాస్త్రం ఖండిస్తుంది. నిందా దూషకమైన పదం అన్నమాట. అవునా కాదా మోహన్ రావు గారు? చెప్పండి. అవునా కదా? అవును ప్రభు. నిందా దోషక వాచనము వైష్ణవ అపరాధం అవుతుంది. ఇది ఇక్కడ ఈ శ్లోకం చెప్తూ వయం అనేది తల దించుకొని చెప్పాను అనమాట. ఒకసారి పాడండి మళ్ళా. స్వయంభూ నారద శంభు కుమార కపిలో మను ప్రహ్లాదో వయం. 12 మంది మహాజనులు ధర్మం కోసము ఎరిగి ఉన్నారు. మరి 12 మంది మహాజనుల్లో అగ్రజుడి స్థానం ఎవరికి ఇచ్చారు? ఇక్కడ ఎవరు మొట్టమొదటి? స్వయంభూ. స్వయంభూ అంటే అర్థం ఏంటి తెలుసా? చెప్పమా. బ్రహ్మే. ఆయన స్వయంభూ అంటున్నారు. భగవంతుడి నుంచి వచ్చిన స్వయంగా భగవంతుడు నుంచి నాభి కమలం నుంచి వచ్చిన వాడు కదా ప్రభు, భగవంతుడి నుంచి. మరి స్వయంభూ ఎందుకు అంటున్నారు ఇక్కడ? అంటే భగవంతుడి నుంచి స్వయంగా వచ్చాడని. స్వయంభూ అంటే స్వయం ప్రకటన కాదు. బ్రహ్మ, ఒక్క నిమిషం నేను చెప్పిందని మీరు అర్థం చేసుకోండి, నోట్ చేసుకోండి, చాలా బాగుంటది. స్వయంభూ అంటే డైరెక్ట్ అర్థం ఏంటి? స్వయం ప్రకటన. బ్రహ్మ స్వయం ప్రకటన అవ్వలేదన్నమాట. స్వయంభూ అంటే దీని నిజమైన అర్థము స్వయం అంటే భగవంతుడికి ఒక పేరు స్వయం అంటారు. కృష్ణుడికి వేరే ఒక పేరేం పేరు? స్వయం. భూ అంటే ఆవిర్భావన, అంటే ప్రకటన. భగవంతుడి నుంచి వచ్చాడు కాబట్టి ప్రకటన.
తర్వాత రెండో అర్థం చూసుకోండి, స్వయం అంటే ఆత్మ. ఆత్మని కూడా స్వయమే అంటారు. ఏ ఆత్మ? జీవాత్మ కాదు, భగవంతుడు ఆత్మ ద్వారా ప్రకటితమయ్యాడు, అందుకనే స్వయంభూ అంటారు. ఎప్పుడు మీరు వినలేదు ఇలాంటివన్నీ. భగవంతుడు కూడా ఆత్మ అంటారా? మరి మనల్ని ఆత్మ అంటారు, మరి భగవంతుడు ఆత్మ మన ఆత్మ కలిస్తే ఇద్దరిని పోల్చుకునేది ఎలాగా? అందుకనే ఆయన్ని పర అని జోడించారనమాట. ఈ తేడా తెలియడానికే పర అని జోడించారు. ఆయన పర ఆత్మ అయిపోయారు, మనము ఆత్మ. మనం అను, ఆయన విభు. ఇది దీని యొక్క అర్థము, స్వయంభూ. అలాంటి ఆత్మ ద్వారా జన్మించాడు ఎవరు? బ్రహ్మ. భగవంతుని కూడా ఆత్మ అంటారనమాట. అలాంటి ఆత్మ ద్వారా జన్మించాడు కాబట్టి ఆయన్ని కూడా ఏమంటారు? స్వయంభూ. తర్వాత ఆత్మ ద్వారా జన్మించిన బ్రహ్మని ఆత్మభూ. బ్రహ్మకు రెండో పేరు ఏం పేరు? రెండో పేరు ఆత్మభూ. భూ అంటే ఆవిర్భావం, భూ అంటే ప్రకటితము. ఇక్కడ స్వయం భూ అందా, ఇక్కడ ఆత్మభూ. భూ అంటే ప్రకటితం అన్నమాట, ప్రకటితం అయ్యాడు. ఎవరి ద్వారా? ఆత్మభూ. ఆత్మ ద్వారా, భగవంతుడి ఆత్మ ద్వారా. అందుకే ఆయన్ని స్వయంభూ అంటారనమాట. సో ఈ విధంగా బ్రహ్మ కోసము మనం తెలుసుకుందాం, ఇలాంటి స్వయంభూ కోసము మనం తెలుసుకుందాం. బ్రహ్మ ఇంకా పేరు రాలే, ఇంకా ఆయన పేరు బ్రహ్మ కాదు. బ్రహ్మ అనే తర్వాత ఎప్పుడైందో ఎందుకైందో తర్వాత చెప్పుకుందాం. ఈరోజు ఇక్కడ శాస్త్రంలో బ్రహ్మ కోసము ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ సృష్టిలో అందరికంటే ఎక్కువ ఆయు కలిగిన జీవుడు బ్రహ్మ. ఈ అనంత కోటి సృష్టిలోని ఎక్కువ ఆయు కలిగిన జీవి ఎవరైతే ఉన్నారో ఆయనే బ్రహ్మ. బ్రహ్మకి మనకి 100 సంవత్సరాలు, చీమకి 100 సంవత్సరాలు, బ్రహ్మకి కూడా 100 సంవత్సరాలు. కానీ కాల పరిమితి డిఫరెన్స్గా ఉంటుంది. మన లోకం ప్రకారంగా 100 సంవత్సరాలు, చీమకి దాని సమాజం ప్రకారంగా 100 సంవత్సరాలు, బ్రహ్మకి తన లోక ప్రకారంగా 100 సంవత్సరాలు. రైట్? ఇక్కడ బ్రహ్మ 100 సంవత్సరాలు, మనిషికి ఎన్ని సంవత్సరాలు గడుస్తావు ఎప్పుడైనా ఊహించుకున్నారా మీరు? ఒక నీళ్ళ కాలం అయిపోతుందంట. నీళ్ళు అంటారు, చదువుకున్న వాళ్ళు మీకు అర్థమయ్యే ఉంటారు. మ్యాథ్స్ గట్ట గణిత శాస్త్రం లేక చదువుకున్న గణితం ఎప్పుడైతే చదువుకున్నాడు, ఒక నీళ్ళ కాలము అంటే 1, 10, 100, 1000, 10,000, 1,00,000. తెలుసా ఇవన్నీ? చదువుకున్నారు గణిత శాస్త్రం? 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. 10 కోట్ల తర్వాత ఏమవుతుంది? అరబ్. 10 అరబ్బులు ఒక ఖరబ్. 10 ఖరబ్బుల తర్వాత ఒక నీళ్ళు. బ్రహ్మకి 100 సంవత్సరాల కాలము, మానవుడికి ఒక నీళ్ళు పర్యంతరం గడిచిపోద్ది. ఇది బ్రహ్మ. బ్రహ్మ జన్మ ఉన్నతమే, బ్రహ్మ ఆయు కూడా ఉన్నతమే. స్వయంభూ, బ్రహ్మ కాదు, స్వయంభూ. ఇది బ్రహ్మ ఆయువు ఒక నీళ్ళు. చూడండి, బ్రహ్మ ఆయువు ఒక నీళ్ళు 54 కరబుల 40 అరబుల ఆయువు అంట. ఒక నీళ్ళు 54 కరబుల 40 అరబుల సంవత్సరాల ఆయువు బ్రహ్మకి, మానవ జీవితంతో పోల్చుకుంటే. బ్రహ్మ జన్మ కూడా మహిమయే, ఆయన ఆయువు కూడా మహిమయే. ఆయన శరీరము బంగారపు ఛాయలా ఉంటుంది. ఆయన శరీరం ఎలా ఉంటుంది? బంగారపు ఛాయలా ఉంటుంది. అందుకే ఆయనకు 3వ పేరు హిరణ్య గర్భుడు అంటారనమాట. ఏం పేరు? హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు. హిరణ్యమయమైన కలవ పువ్వులో నుంచి భగవంతుడు, పద్మనాభుడైన భగవంతుడు నాభి బొడ్డు నుంచి
పువ్వు వచ్చింది, పద్మ పువ్వు. ఆ పువ్వు ఎలా ఉంది? హిరణ్యమయము, బంగారపు. సో ఆ బంగారపు క్రాంతిలో పుట్టిన వ్యక్తి కూడా, జీవుడు కూడా బంగారంలా మెరుస్తున్నాడు అనమాట. అందుకే ఆయన్ని హిరణ్య గర్భుడు అంటారనమాట. ఈ సృష్టిలో మానవులందరూ కూడా, ఈ ప్రజలు, ఈ లోకంలో ఉన్న ప్రజలు అందరూ కూడా బ్రహ్మకి ఒక పేరు పెట్టి పిలుస్తారనమాట. ఏంటి ఆ పేరు? పితామహ. పితామహ అంటారు, బ్రహ్మను పితామహ అంటారు. ఎప్పుడైనా గుర్తుందో తెలుసా మీకు? బ్రహ్మను ఏమంటారు? పితామహ అంటారు. పితామహ. తెలుసు ప్రభు. పితామహ. పితామహ అంటే ఏంటి? తాత. తాత. తాత, రైట్. ఆయన పితామహ అయితే మన తండ్రి ఎవరు? స్వయంభూ మను. ఎందుకు? మను యొక్క తండ్రి ఎవరు? బ్రహ్మ. మను మనకు తండ్రి అయితే ఆయన మనకు తాత అయ్యాడు. రైట్. ఈ విధంగా తెలుసుకోవాలి. అందుకనే మనకి మానవులు అన్నారు అన్నమాట. ఎందుకు? మనందరం కూడా మను యొక్క సంతానం. మనువు యొక్క శత్రుప నుండి వాళ్ళిద్దరి యొక్క మైథున సృష్టి ద్వారా ఈ మానవ సమాజం ఏర్పడింది కాబట్టి మనల్ని మానజ అన్నారు అన్నమాట. కాలక్రమంగా మానజ పోయి మానవులు అనేది డిక్షనరీలోకి వచ్చింది. మనల్ని ఏమంటారు? మానజ. కానీ ఇప్పటికీ కొన్ని స్కూల్ కాలేజీల్లో, విదేశాల్లో ఇప్పటికీ కొన్ని స్కూల్లో చెప్తూ ఉంటారు, మనిషి ఎలా పుట్టాడురా? కోతి నుండి. ముందు కోతిగా ఉన్నాడు, తర్వాత నిదానంగా వెంట్రుకలు రాలిపోయేవి, మూతి తిన్నగా అయిపోయింది, నిదానంగా తోక వెనక్కిపోయింది. ఈ విధంగా డార్మెంట్ సిద్ధాంతం అరగదీస్తున్నారనమాట. విదేశాల్లో బ్యాన్ చేశారు, కానీ మన దేశంలో స్కూల్ కాలేజీ ఈ సంస్కారం ఉంటుందన్నమాట. ఇది చూడండి ఎంత వెనకబడింది మన సమాజం, మన సంస్కారం, సంస్కృతి. మంది మానజ అంటారు, మనువు యొక్క సంతానం మనమందరం. మన తండ్రి స్వయంభువ మనువు. స్వయంభు మనువు. ఎందుకు? బ్రహ్మ స్వయం నుండి స్వయం వచ్చాడు కాబట్టి, ఈ స్వయం నుండి మను వచ్చాడు కాబట్టి ఈయన కూడా స్వయం అయిపోయాడు అనమాట. స్వయం అంటే ఆయనకు ఆయన జన్మించలే, స్వయం నుంచి స్వయం వచ్చాడు, స్వయం నుంచి ఈ స్వయం వచ్చాడు అనమాట. అలాంటి బ్రహ్మ, అలాంటి పితామహుడు మహాజనుల్లో ఒకడు ఇక్కడ యమధర్మరాజు చెప్తున్నారనమాట. బ్రహ్మ విమోహన లీల మీ అందరికీ తెలిసింది కదా. బ్రహ్మ విమోహన లీల బృందావనంలో జరిగింది. వెళ్ళండి, మీరు అందరు కూడా బృందావనం వెళ్ళండి. బ్రహ్మ విమోహన లీలలోకి అందరూ వెళ్ళిపోండి, మీకు స్మరణ చేపిస్తున్నాను. బ్రహ్మ విమోహన లీల జరిగింది. పితామహ, అందరూ పితామహ పితామహ అంటున్నారు అనమాట. మనం అందరం కూడా, మానవ ప్రజలందరూ కూడా బ్రహ్మని పితామహ అంటారు. కానీ బ్రహ్మ పితామహ స్వీకరించాడంట. మీరు అనుకోవచ్చు, ఈయన పితామహ అయితే భగవంతుడు భగవద్గీతలో చెప్పింది అబద్ధమా? ఏం చెప్పాడు భగవంతుడు? పితామహ జగత్తు మాతా దాత పితామహ. నేనే తండ్రిని, నేనే తల్లిని, నేనే తాతని. మరి భగవంతుడు చెప్పింది అసత్యమా? మరి దీన్ని రెండుగా ఎలా తెలుసుకోవాలి? ఇది భౌతిక ప్రపంచమే ప్రభు. ఆయన మొత్తానికి భౌతిక ప్రపంచమైన బ్రహ్మ ఏ భావంలో స్వీకరించారనేది ఇక్కడ సనాతన గోస్వామి మనకు చెప్తున్నారనమాట. పితామహుణ్ణే నేను ఖచ్చితంగా పితామహుణ్ణే. ఏ భావంతో ఆయన స్వీకరించాడు? పితామహ అంటే తాతగారు. తాతగారు అంటే యంగ్లో ఉంటాడా లేకపోతే వృద్ధుడిలో ఉంటాడు చెప్పండి? తాత ఉంటాడు. ఆయన ఏమనుకున్నాడు? నేను పితామహుణ్ణే, వాస్తవంగా నేను పితామహుణ్ణే. నా శరీరము వృద్ధి చెందింది, నా బుద్ధి కూడా ముసలితనం అయిపోయింది. నా బుద్ధి ముసలితనం వచ్చింది, నా శరీరం ముసలితనం వచ్చింది నా శరీరానికి. కానీ నా శరీరంతో పాటు నా బుద్ధికి కూడా ముసలితనం వచ్చింది. అందుకనే బుద్ధి నశించిపోయి గోపబాలుర్ని, గోవుల్ని అపహరించాను అనేసి చింత చేస్తున్నాను నేను. ఈ విధంగా ఒప్పుకున్నాడు అనమాట. బ్రహ్మ విమోహన లీలలో ఆయన శ్లోకాలు ఉంటాయన్నమాట. ఆయన స్తుతి చేస్తాడు. నైమీడియత విడంబరాయ గుంజాయస లక్ష్మి వర్ణస్థ. ఈ శ్లోకం ఉంటుందన్నమాట. శ్రీమద్ భాగవతం 10వ స్కందం పార్ట్ 2 మొట్టమొదటి శ్లోకం.
సో రేపు చెప్పుకుందాం ఇది. సో ఈ విధంగా బ్రహ్మ ఒప్పుకున్నాడంట. చూడండి, ఎవరు ఇంత దేనికి చింత చేస్తారు? ఆయన శరీరం ప్రకారంగా ముసలితనం వచ్చింది, తర్వాత ఆయన బుద్ధి కూడా ముసలితనం వచ్చింది, ఒప్పుకున్నాను. అందుకనే నేను భగవంతుడి పట్ల అపరాధం చేశాను. ఏమని? నేను గోప బాలుర్ని, గోవుల్ని అపరించి నా లోకాలని దాచిపెట్టాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా గోప బాలురు, గోవులు ఉన్నారు. ఆ గోప బాలురు, గోవుల ద్వారా నేను శిక్షణ పొందాను. నాకు శిక్షణ ఇచ్చిన వాడు నాకు తండ్రి లాంటి వాడు. ఇక ఈయనకి తండ్రి కృష్ణుడు, అంటే నాకు పితామహ శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ స్తుతిలో ఒప్పుకుంటున్నాడు అనమాట భగవంతుడు బ్రహ్మ. ఇది ధర్మం యొక్క రహస్యము. ధర్మాత్ సాక్షాత్ భగవత్ ప్రణీతం అన్న కృష్ణుడు చెప్పాడు కదా యమధర్మరాజు ద్వారా. ఇది ధర్మం యొక్క సీక్రెట్ బ్రహ్మకు తెలుసును అనమాట. గోపబాలుల ద్వారా, గోవుల ద్వారా శిక్షణ పొందాడు బ్రహ్మ. శిక్షణ పొందితే శిక్షణ ఇచ్చేవాడు ఉపాధ్యాయుడు, అంటే తండ్రితో సమానం. గురువు తండ్రితో సమానం అయిపోతాడు. మరి ఇలాంటి గురువుకి గురువు ఎవరు? జగద్గురు శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణుడు ఏమంటారు? జగద్గురువే కదా కృష్ణుడు, జగద్గురు. మరి అలాంటి కృష్ణుడు నాకు తాత, వీళ్ళు నాకు తండ్రి లాంటి వారు, గోమాతలు, గోపబాలు. ఈ విధంగా బ్రహ్మ తను స్వీకరిస్తున్నాడు అనమాట. ఇది ధర్మం యొక్క రహస్యం, అంటే బ్రహ్మకు తెలుసును. ధర్మం యొక్క రహస్యము బ్రహ్మకి తెలుసును. అందుకనే కదా సృష్టికి అనంత పెద్ద జాబు కృష్ణుడు అప్పచెప్పాడు అనమాట. ఈ సృష్టిని నడపడానికి భగవంతుడు తన శక్తి అంత ధారబోసాడు. ఇలాంటి బ్రహ్మకి తన శక్తి అంత, బ్రహ్మ కాదు ఇంకా స్వయంభు, ఇలాంటి స్వయంభుకి తన శక్తి అంత ధారబోసి ఈ సృష్టి నిర్మాణం చెయ్యు నీ ద్వారా అనేసి చెప్పడం జరిగిందనమాట కృష్ణుడు. శ్రీమద్ భాగవతం ఓపెనింగ్లోనే బ్రహ్మ కోసం చెప్పడం జరిగింది. శ్రీమద్ భాగవతంలో ఓపెనింగ్లోనే ఈ బ్రహ్మ కోసం, అదే స్వయంభు కోసము చెప్పడం జరిగింది. చూడండి ఎంత బ్రహ్మస్థానం ఎక్కడ ఉంది, ఎక్కడ బ్రహ్మ. ఆయన జన్మ మహాన్మే, ఆయన ఆయు కూడా ఉన్నతమే. మనం ఎంత అణువు అన్నమాట బ్రహ్మ దగ్గర. అణువు మాత్రం కేవలం మనం మాత్రం పెద్ద పెద్ద చెప్తా ఉంటాం ధర్మతత్వం అన్నమాట. ధర్మం అంటే ఏంటో వాళ్ళకి తెలుసు. ధర్మం ఎవరికి తెలుసును? పడండి. స్వయంభో నారద సంభో కుమార కపిలో జనక బలివయాసకి వయం స్వయంభో. అలాంటి బ్రహ్మకి ధర్మం తెలుసును. ఇది ధర్మాత్ సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఇలాంటి స్వయంభు బ్రహ్మగారి కోసము భాగవత స్టార్టింగ్ ఓపెనింగ్లోనే వ్యాసముని పెట్టడం జరిగిందనమాట. మొదటి శ్లోకంలోనే ఓం నమో భగవతే వాసుదేవ ప్రారంభిస్తూ జన్మతస్య యతోర్వాదితరాత చార్దే సభిజ్ఞాస్వరా తేనే బ్రహ్మ హృదయ ఆది కవయో ముహ్యంతి యత్పరాయణం తేజో వారిమిదం యదా వినమయో యత్రాత్రితర్గమృషా దామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి సత్యం పరం ధీమహి.
ఇలాంటి బ్రహ్మ కోసము భాగవతంలో ఓపెనింగ్లోనే కీర్తిస్తున్నారనమాట. తేనే బ్రహ్మ హృదయ ఆది కవి. ఆది కవి అయిన సృష్టికి మొట్టమొదటి కవి, ఆది కవి అయిన జీవుడికి తేనే బ్రహ్మ హృదయ, భగవంతుడు హృదయం ఏదైతే జ్ఞానం ఉందో సెకండ్లో కాపీ పేస్ట్ చేశారనమాట. ఒక హార్డ్ డిస్క్ నుండి ఇంకో డిస్క్ ఎలాగ పేస్ట్ చేస్తారో సెకండ్లో రికార్డ్ అయిపోతుందో దాన్ని పేస్ట్ అంటారు. ఆ విధంగా భగవంతుడు హృదయంలో ఉన్న జ్ఞానము తన వేణునాదం ద్వారా పంపించాడనమాట. నోటి ద్వారా చెప్పలే కృష్ణుడు బ్రహ్మకి, వేణునాదం ద్వారా భగవంతుడు హృదయంలోకి ప్రవేశిస్తాడనమాట. ఇది బ్రహ్మ అంటే. ఏ బ్రహ్మ? చతుర్ముఖ బ్రహ్మ. మన బ్రహ్మాండంలో బ్రహ్మకి ఎన్ని ముఖాలు ఉంటాయి చెప్పండి? ఎన్ని ముఖాలు ఉంటాయి? ఎన్ని తలకాయలు ఉంటాయి? 4 ప్రభు, 4. 4 తలకాయలు ఉంటాయి. 4 తలకాయలు ఉంటాయి ఈ బ్రహ్మాండంలో ఉన్న బ్రహ్మకి. అంటే కొన్ని బ్రహ్మాండంలో ఇంకా 10 తలకాయలు, 10,000 తలకాయలు, 100 తలకాయలు, ఎన్నో తలకాయలతో కూడి బ్రహ్మ ఉంటాడనమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? అన్ని బ్రహ్మాండముల కన్నా మన బ్రహ్మాండము అతి చిన్నది. అందుకనే దానికి తగ్గట్టుగా 4 తలకాయలు మాత్రమే భగవంతుడు నిర్మాణం చేశాడు. ఆయనకి 10 తలకాయలు ఉన్నాం అనుకోండి, బుద్ధి కూడా ఎక్కువ ఉంటుంది, 10 బుద్ధులు ఉంటాయి. తర్వాత ఆయనకి పెద్ద ఇంజనీర్ కూడా అవ్వచ్చు, బ్రహ్మాండం కూడా పెద్దది అవ్వచ్చు. అందుకనే ఇక్కడ ఈ ప్లానెట్, మన విశ్వం, యూనివర్సల్ ఏదైతే ఉందో అది చిన్నది కాబట్టి 4 తలకాయలు ఈయనకి సరిపోతావనేసి 4 తలకాయలతోని స్వయం ఆయన నుండి, స్వయం అంటే విష్ణు, కృష్ణ నుంచి ప్రాకటితమయ్యాడు. ఇది ఒక అర్థము. 2 స్వయం అంటే ఆత్మ నుంచి ప్రకటితమయ్యాడు. అందుకని ఆయన్నే ఆత్మభూ అంటారనమాట. సో ఈ విధంగా మహాజనుల్లో బ్రహ్మ అగ్రస్థానము పొందాడు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మ కోసం ఇంకా ముగింపు అవ్వలేదు, ఇంకా ఎంత ఉంది మనం చెప్పుకుందాము. ఈ 12 మంది మహాజనుల యొక్క కీర్తి గుణగణం చేద్దాము. వాళ్ళలో ఉన్న భక్తి భావన మనకు వస్తుంది. ఇలాంటి మహాజనుల చరిత్ర ఎవరైతే వింటారో, వాళ్ళు అడుగు జాడల్లో నడుస్తారో వాళ్ళే ధర్మం ఎరిగి ఉంటారు. వాళ్ళకే ధర్మం తెలుస్తుంది. ఈ 12 మంది ఆశ్రయ విడిచిపెట్టారా, ఇక నేను ధర్మాత్ముడిని, నేను ధర్మ ప్రతినేతని అంటే అది అబద్ధమే. యమధర్మరాజు ఇక్కడ అంతిమని చెప్తారు అనమాట. సో రేపు మనం ఇంకా ఎన్నో విషయాలు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మీ అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. రండి, ప్రతిరోజు కూడా రండి, ఈ భాగవత కథామృతం పానం చేయండి. ఈ 12 మంది మహాజనుల యొక్క చరిత్ర తెలుసుకోండి. మీ జన్మ సాత్వికం చేసుకోండి. హరే కృష్ణ 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 హరే హరే.